20వ తేదీ ఆగస్టు నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇది మన శరీరము, కానీ అది ఎప్పటికీ కూడా దేవుని ఆలయమే అనే ఆలోచన ఈ వచనం ద్వారా ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. వాస్తవమునకు మనము ఆలయముగా భావించేది ఆరాధన కొరకే మనం కలుసుకునే ఒక ప్రదేశము అనే సంగతిని గుర్తించాలి. అయితే విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు దేవుని కుటుంబంలో జన్మించిన అట్టి వ్యక్తి, అతని ద్వారా రూపొందించబడిన ఆధ్యాత్మిక శరీరమే నిజమైన ఆలయము అని చెప్పబడతా ఉంది. మనము సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని ఆలయముగా పరిగణించబడుతూ ఉన్నాము. రక్షించబడినటువంటి వారిలో ప్రభువు నివసిస్తారు అనేది వాక్యము ద్వారా వెల్లడి అవుతున్నటువంటి సత్యము. అందువల్ల మనం ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, మనల్ని ఏది తాకినా వాస్తవానికి అది దేవుణ్ణి కూడా తాకుతుంది, దేవుణ్ణి కూడా సమీపిస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి. కొరింథీ సంఘములో అనేకులు తమ శరీరములను అనైతికమైనటువంటి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ తమ దేహం అనే ఆలయమును అపవిత్ర చేసుకుంటున్నటువంటి సమయంలో పౌలు గారు ఈ అధ్యాయములో అనేకమైన సంగతులను తెలియచేశారు. కాబట్టి స్నేహితులారా, మనము దేవుని ఆలయముగా, దేవుని యొక్క మహిమ కొరకు అంత మాత్రమే కాదు, కానీ దేవునికి ముఖ్యమైనటువంటి ఆధిపత్యాన్ని లేక ఘనతను ఆపాదించుట కొరకు మనము దేవుని చేత నూతనపరచబడినటువంటి వారము అనే విషయాన్ని దయచేసి మర్చిపోకూడదు. దేవుడు ఆలయమును తన మహిమతో నింపి తద్వారా దిగివచ్చుటకు ముఖ్యంగా ఆయన ఆలయంలో పవిత్రతను కోరుకుంటూ ఉన్నారు. కనుక దేవుని ఆలయము పరిశుద్ధతతో నింపబడినప్పుడు దేవుడు తన మహిమతో దిగివచ్చి ఆలయంలో నివసిస్తారు అనేది మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఆలయమునకు సంబంధించి చాలా ప్రాముఖ్యమైన మాట ఏమిటనగా అది సమర్పణ స్థలము అని మర్చిపోకూడదు. మనం భూసంబంధమైన ఆలయం పూర్తిగా దేవునికి మరియు ఆయన మహిమకు అంకితం చేయబడినటువంటి ప్రదేశం అది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన మహిమను నివసింపచేసే స్థలంగా, దేవుడు తన ఉనికిని చాటుకునే స్థలంగా, దేవునికి మాత్రమే ఘనతను ఆపాదించే స్థలంగా దేవాలయాన్ని పరిగణించాలి. అంత మాత్రమే కాకుండా అపవిత్రమైనది ఏది కూడా ఆ ఆలయంలోనికి అనుమతించబడదు, దేవుడు అంగీకరించడు. ఒకవేళ దేవుని పవిత్రతకు విరుద్ధమైనది ఏదైనా సంభవిస్తే దేవుడే తగిన చర్య తీసుకుంటారు అనేది వాక్య సత్యము. ఒకానొక సందర్భంలో ప్రభువు జరిగిన సంఘటన ద్వారా ఈ సత్యాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. అది లేవియ కాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాము. అహరోను కుమారులైనటువంటి నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను.
వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. వింటున్న ప్రియ దైవజనమ, వాక్యాన్ని జాగ్రత్తగా మనం గ్రహించినట్లయితే అహరోను కుమారులు నాదాబు, అబీహులు వారు దేవుణ్ణి ఆరాధించడానికి ధూపార్తులతో వచ్చారు. అందులో ఒక అగ్నిని వేసుకుని తీసుకుని వచ్చారు. దాని గురించి అది వేరొక అగ్ని లేక అన్యాగ్ని అని చెప్పబడతా ఉంది. వాస్తవానికి దేవుని సన్నిధిలో దేవుని యొక్క అగ్నితో రావాలి అనగా బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్నినే ధూపార్తి కొరకు ఉపయోగించాలి, ధూపం వేయడానికి వాడుకోవాలి. కానీ వారు బయట నుండి వేరే అగ్ని తీసుకొచ్చారట. బలిపీఠం మీద అగ్ని ఎక్కడిది అనంటే దేవుని యొద్ద నుంచి వచ్చి అర్పించబడినటువంటి ఆ దహన బలి పశువులను దహించేది. అయితే దేవుని యొద్ద నుంచి దేవుని ద్వారా అనుమతించబడినటువంటి అగ్ని కాకుండా వెలుపల నుండి వేరొక అగ్ని, అనుమతించబడినటువంటి అగ్నితో ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించడానికి వారు ధూపార్తులతో వచ్చారో దేవుని కోపం వారి మీదకి దిగి వచ్చింది. స్నేహితుడా, ప్రియ సహోదరి, దేవుడు అనుమతించనిది ఏది కూడా దేవాలయంలో ఉండడానికి దేవుడు అంగీకరించడం లేదు. అన్యమైనది ఏది కూడా దేవుని ఆలయంలో ప్రవేశించడానికి దేవుడు ఒప్పుకోడు. అందుకనే దేవుడు వారిని తీవ్రంగా శిక్షించడానికి ప్రయత్నం చేశారు. మన దేహం అనే ఆలయంలోనికి కూడా దేవుడు అనుమతించనిది ఏది కూడా ప్రవేశించకూడదు. ఎందుకంటే మనం దేవుని ఆలయము, దేవునికి పరిశుద్ధమైనటువంటి స్థలంగా మనం మార్చబడి ఉన్నాము. కనుక దేవుడు అనుమతించనిది, దేవుడు ఆజ్ఞాపించనిది, దేవునికి అనుకూలము కానిది, దేవుని పరిశుద్ధతకు భంగం కలిగించేది ఏది కూడా మన జీవితంలోనికి వచ్చినా దేవుడు దానికి తీర్పు తీరుస్తారు అనేది మర్చిపోవద్దు. అందుకే మనం చదువుతూ ఉంటాము, ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తారు అని. అంటే దేవుని ఆలయమును పాడు చేయడము అనగా పవిత్రకు భంగం కలిగించేది ఏదైనా సరే ఆ దేవాలయంలోనికి తెచ్చినట్లయితే, మన శరీరం అనే దేవాలయంలోనికి అనుమతించినట్లయితే దేవుని కోపం చాలా తీవ్రంగా ఉంటుంది అనేది మర్చిపోవద్దు ప్రియులారా. ఆనాడు సంఘాన్ని హింసిస్తూ ఉన్నప్పుడు సౌలుతో ప్రభు చెప్పారు, నన్నేలా హింసిస్తున్నావు అని. అంటే దేవుడు తన సంఘాన్ని, అంటే అదొక కట్టబడిన దేవాలయం కాదు, కానీ దేవుడు పరిచినటువంటి విశ్వాసులను అనే సంగతిని మనం అక్కడ గుర్తిస్తూ ఉన్నాము. కనుక దేవుని వాక్యము ద్వారా మన దేహమనే దేవాలయాన్ని మహోన్నతుడైన దేవుడు ఎంత ఉన్నతంగా పరిగణిస్తున్నారో మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇదే లేవియ కాండము 10వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. చాలా ఖచ్చితంగా ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నారు, మీరు ఆరాధన చేయడానికి దేవాలయానికి వచ్చినప్పుడు, దేవుని గుడారములోనికి ప్రవేశించినప్పుడు మీరు అపవిత్రమైనది ఏది కూడా కలిగి ఉండకూడదు. అవును ప్రియులారా, ఎందుకంటే మనం దేవుని ఆలయముగా ఉన్నాము, ఆరాధనా స్థలంగా ఉన్నాము, దేవుని మహిమకు కారణంగా ఉన్నాము, దేవునికి అర్పించబడిన జీవితాలతో జీవిస్తున్నాము. దేవుణ్ణి ఘనపరిచే ఒక సాధనంగా మన దేహాన్ని దేవుడు మార్చుకొని ఉన్నాడు. అలాంటి దేహం అనే దేవాలయాన్ని మద్యముతో కానీ, లేక ద్రాక్షారసముతో కానీ, లేక దేవుని పరిశుద్ధతకు ఆటంకంగా, లేక దేవుని పరిశుద్ధతను పాడు చేసే రీతిగా ఏది కలిగి ఉన్నా సరే దాని విషయంలో ప్రభు చెప్తున్నారు జాగ్రత్త అని.
మనము దేవుని వాక్యాన్ని అనుసరించే జీవితాలను కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞకు ప్రతిబింబంగా మన జీవితాలు పరిగణించబడతా ఉన్నాయి. ఆ విషయంలో మనం మెలకువ కలిగి జీవించడం అనేది చాలా అవసరమని జ్ఞాపకం చేసుకోవాలి. భూ సంబంధమైన ఆలయం పూర్తిగా దేవునికి, ఆయన మహిమకు ఎలాగైతే అంకితం చేయబడిందో, ఈ భూ సంబంధమైన శరీరం కూడా ప్రియులారా, రక్షణ పొందిన వారి జీవితాల్లో ఆ జీవితం దేవుని మహిమ కొరకు మాత్రమే వేరు చేయబడింది అని మర్చిపోకూడదు. కాబట్టి ఈ శరీరాన్ని దేవుని మహిమపరచుట కొరకే గాక మరి దేని కొరకు కూడా మనం ఉపయోగించడం అది తగదు. దానికి మనకు హక్కు కూడా లేదు. ఎందుకంటే మనము కొనబడిన వారము అని వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి రక్తము చేత, విలువైనటువంటి ప్రాణత్యాగాన్ని ఆయన అర్పించుట చేత మనల్ని విమోచించారు, మనల్ని ప్రత్యేకపరిచారు. ఒక విశేషమైన వాగ్దానమును మనకు అనుగ్రహించారు. అదేమిటనగా, నేను మీ కొరకు సిద్ధం చేస్తున్నాను, మీరు సిద్ధపడి ఉండండి, నేను సిద్ధపరిచినటువంటి రాజ్యములోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని ప్రభు చెప్పారు. కనుక పరిశుద్ధమైన జీవితాలతో మనం ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడుతున్నటువంటి దినాల్లో ఉంటున్నాము. కనుక మన దేహం అనే దేవాలయాన్ని పాడు చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుని వాక్యములో చాలా స్పష్టంగా వ్రాయబడుతున్నటువంటి మాటలు ఏమిటనగా, మీరు భోజనం చేసినను పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఏది దేవునికి మహిమ తెస్తుంది? పవిత్రత కలిగి ఉన్నప్పుడు మాత్రమే, పవిత్రతను కాపాడుకుంటున్నప్పుడు మాత్రమే, పవిత్రమైన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మాత్రమే అది దేవునికి మహిమ కలిగించేది. కాబట్టి కాపాడుకొనవలసిన వారంగా మనం ఉంటున్నాము ప్రియులారా. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వ వాక్యములో వ్రాయబడిన మాట, కాగా మనం ఇక మీదట ఒకరినొకరు తీర్పు తీర్చకుందుము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగచేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. మనము ఒకరికి ఆటంకంగా దేవుని బిడ్డలకు ఉంటున్నామనంటే మనము దేవుని ఆలయానికి అభ్యంతరకరంగా ఉంటున్నట్లే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరికీ ఆటంకంగా ఉండకూడదు, ఎవరికీ తీర్పు కూడా తీర్చకూడదు. మనము విలువ పెట్టి కొనబడిన వారము, ఆ విలువను కాపాడుకోవాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుని మహిమ కొరకు మన జీవితాన్ని పూర్తిగా అప్పగించుకోవాలి. కనుక ఇది శరీరము అని మాత్రమే ఆగిపోవద్దు, అది ఎప్పటికీ కూడా దేవుని ఆలయమే. కనుక ఆలయము దేవుని మహిమపరిచే స్థలము, ఆలయము దేవుని నామాన్ని ఘనపరిచే స్థలము. కనుక మన జీవితాలతో దేవుని మహిమపరచుదాం. మన జీవిత క్రియల ద్వారా దేవునికి ఘనతను ఆపాదించుదాం. అందుకొరకే ప్రభు మనల్ని వేరు చేశారు. అలాంటి వేరైన జీవితాన్ని జీవిస్తూ దేవుని నామమునకు ఘనత లభించున్నట్లుగా మనము వ్యవహరిస్తూ దేవుడు వాగ్దానం చేసిన ఆ శ్రేష్టమైన వాగ్దానములోనికి ప్రవేశించినట్లు ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలమందు మీ పరిశుద్ధ పాదముల చెంత చేరిన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మాతో మీరు మాట్లాడుతున్నందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా శరీరము మీ ఆలయమై ఉన్నది అని తెలియచేశారు. అనగా ప్రభువా, ఇది ప్రత్యేకించబడినది, పరిశుద్ధపరచబడినటువంటిది, ఒక ఉన్నతమైన ఉద్దేశముతో మాకు అనుగ్రహించబడి ఉన్నది. మీరు విలువ పెట్టి కొని విమోచించి ఒక శ్రేష్టమైన బాధ్యతతో మాకు అప్పగించిన జీవితం ప్రభువా. కనుక మీ సత్యాన్ని మర్చిపోకుండా యోగ్యంగా జీవించడానికి సహాయం చేయండి. ఏమాత్రము అన్యమైనది కానీ అపవిత్రమైనది కానీ ఈ దేహమనే ఆలయంలో మేము కలిగి ఉండకుండా మాకు జాగ్రత్త దయచేయండి. వాక్యం వినిన వారందరినీ మీరు ఆశీర్వదించండి. వారి వారి జీవిత పరిస్థితులలో మీరు తోడుగా ఉంటున్నందుకు స్తోత్రాలు. వారికి మేలు చేయండి నాయన, బలపరచండి. మీ సేవకులైన వారిని కూడా మీరు దీవించి పరిచర్యలో వాడుకొనండి. వారి కుటుంబాల్లో ప్రభువా మీ సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.
త్రియేక దేవుని సన్నిధి సదాకాలము మీకందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.